మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి వేతనదారుల యొక్క 100 రోజులకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ జాబ్ కార్డు పేరుతో సహా లిస్ట్ అనేది మనం ఏ విధంగా తెలుసుకోవాలి. సపోజ్ 90 నుంచి 100 మధ్యన ఎంతమంది ఉన్నారు, 80 నుంచి 100 మధ్యన ఎంతమంది ఉన్నారు అనేది ఈ విధంగా ఎలా తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో nrega.nih.in ఈ విధంగా టైప్ చేస్తే హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, రిపోర్ట్స్ అన్న ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ రిపోర్ట్స్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వాట్ విల్ బి అనుకునే ఒక కౌంట్ అనేది అడుగుద్ది. మనం ఎంత అవుద్ది అనేది ఇక్కడ ఎంటర్ చేయాలా. ఎంటర్ చేసి వెరిఫై కూడా ఓకే చేసిన తర్వాత మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలా మనం పైకి స్క్రోల్ చేస్తే R5 ఫిజికలీ ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది కదా. ఇందులో థర్డ్ ఆప్షన్ చూడండి, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ పీరియడ్ వైజ్ అని ఉంది కదా. ఈ థర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మన డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మన డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన మండలం కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మన మండలం కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన పంచాయతీ ఏదైతే మన పంచాయతీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇందులో మళ్ళీ బ్లాక్ అనేది అడుగుద్ది. బ్లాక్ మన మండలం, మనది ఏ మండలం అయితే ఆ మండలం ఇచ్చేయాలి. అలాగే పంచాయతీ కూడా అడుగుద్ది. మన పంచాయతీ ఏదైతే ఆ పంచాయతీ ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఎంతలో డేస్ కావాలనేది ఇక్కడ అడుగుద్ది అనమాట. మనకు సపోజ్ 90 నుంచి 100 మధ్యన ఉన్న వాళ్ళది కావాలనుకోండి, ఈ బాక్స్లో మనం 90 అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రేటర్ అని కనిపిస్తుంది కదా, గ్రేటర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ప్రొసీడ్ మీద మనం క్లిక్ చేస్తే మనకి 90 నుంచి 100 రోజుల మధ్యన ఎవరెవరు ఉంటారో వాళ్ళ లిస్ట్ మొత్తం మనకి ఇలాగా వచ్చేస్తుంది అనమాట. దీన్ని బట్టి ఎవరెవరికి 90 నుంచి 100 మధ్యన ఉన్నారనేది చూసుకొని వాళ్ళకి మాస్టర్ అనేది మనం జనరేట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు సపోజ్ 80 నుంచి 100 మధ్యన ఉన్న వాళ్ళు కావాలనుకోండి, ఇక్కడ మనం ఈ బాక్స్లో 80 అనేది ఇచ్చుకోవాలి. 80 అని ఇచ్చుకొని ఇక్కడ సేమ్ గ్రేటర్ దెన్ అని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే 80 నుంచి 90 మధ్యన ఎంతమందికి అయితే డేస్ అనేవి ఉంటాయో వాళ్ళందరి లిస్టు వచ్చేస్తుంది అనమాట. ఇలాగా చేసుకోవచ్చు అనమాట. అలాగే 100 డేస్ లిస్ట్ కావాలనుకోండి, మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈక్వల్ అని ఉంది కదా, ఈక్వల్ మీద మనం క్లిక్ చేస్తే 100 డేస్ ఎంతమంది ఉన్నారనేది ఈక్వల్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మనం క్లిక్ చేస్తే 100 రోజులు ఎంతమంది అవుతే అంతమంది 100 డేస్ లిస్ట్ కూడా మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.